ఎనకనో ముందుట్నో తప్పు చేసినోళ్ళు తప్పించుకొని పోలేరు. చేసిన మోసాలు ఒక్కొక్కటి బయటికి వస్తాయి అన్నట్టు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడెప్పుడు ఏమేం చేసిందనేది తెలుస్తుంటే కళ్ళు బయలు గమ్ముతున్నాయట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు హర్షారెడ్డి, భార్య మాధురి, తమ్ముడు ప్రసాద్ రెడ్డిలు డైరెక్టర్లు ఉన్నారట. ఇప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని పెద్ద పెద్ద పనులకు కాంట్రాక్టర్ గా, అట్లనే ఖమ్మంలో ఉన్న సీతారామ ప్రాజెక్టుకు రాఘవ కన్స్ట్రక్షన్స్ చాలా పనులు చేసింది. ఇప్పటిదాకా మంచిగానే ఉన్నది కానీ హైదరాబాద్ శివార్లో కొత్వాల్గూడ ఏరియాలో ఒక పెద్ద లంగదందా నడుపుతుంది ఈ కంపెనీ అని బీఆర్ఎస్ పార్టీలు గట్టిగా చెప్తున్నారు. అక్కడ మైనింగ్ పర్మిషన్ లేదట, పొల్యూషన్ క్లియరెన్స్ లేదట, కానీ అక్కడ పెద్ద రాళ్లు చూర చూర చేసే క్రషర్ మిషన్లు పెట్టి నడిపిస్తున్నారట. జీవో 111 ఏరియాలో ఇట్లా ఏషుడైంది అంటున్నారు. అక్కడ కరెంటు లేకున్నా జనరేటర్లు పెట్టి కొండలను పిండి చేస్తున్నారట. ఇంత జరుగుతుంటే సర్కార్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారనంటే సర్కార్ వాళ్ళదే, మంత్రి వాళ్ళ మనిషే కాబట్టి ఆడింది ఆట పాడిందే పాట అన్నట్టు చేస్తున్నారట. అక్కడున్న 350 ఎకరాల సర్కార్ భూమిని 1978లో అప్పటి సర్కార్ పేదలకు 200 ఎకరాలు ఇచ్చిందట. అట్లా ఇచ్చిన భూములు మొత్తం గుట్టలు కాబట్టి రైతులు ఏం చేయలేకపోయిందట. మళ్ళా 2008లో మళ్ళా ఆ భూములను సర్కార్ వెనకకు తీసుకున్నదట. తర్వాత ఒక కంపెనీకి టౌన్షిప్ కట్టుండ్రని ఇస్తే అది కూడా చేతులు ఎత్తేసిందట. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ సర్కార్ వాటిని రెవెన్యూ రికార్డులకు ఎక్కించి సర్కార్ భూమి అన్నట్టు రాసిందట. కానీ ఇప్పుడు ఈ రాఘవ కంపెనీ వాటిని అప్పట్లో రైతులకు ఇచ్చిండ్రు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి లీజుకు తీసుకున్నాం అన్నట్టు రైతులతో చెప్పించిందట. ఆ భూమే వాళ్ళది కాదు అంటే వాటిని లీజుకు తీసుకున్నాం అనిపించి ఇంకో తప్పు చేసింది. అసైన్డ్ భూములను లీజుకు ఇయ్యర్ అనేది తెలవనట్టు చేసింది. అయితే దీంట్లో అందరికీ క్రషర్ మిషన్లే కనిపిస్తున్నాయి కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కకే ఉన్న 350 ఎకరాల భూమిని గాజేసేదానికి అసలు ఉపాయం అన్నట్టు. దీని వెనుక ఓ ఆంధ్ర వ్యాపారి ఉండి నడిపిస్తున్నాడట. అంటే చూడండి, రాష్ట్రం ఇడిపోయినా ఇంకా వాళ్ళ పీడ ఓనిస్తలేరన్నట్టే కదా. ఇదంతా బీఆర్ఎస్ పార్టీ బయట పెట్టే వరకు ముంత పోగేసిన ముంగిస తిరిగైంది సర్కార్ పరిస్థితి. ఎటు మెస్ల లేక రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి ఎటువంటి సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. దీని మీద బీఆర్ఎస్ పార్టీలు నిండు అసెంబ్లీలో పచ్చ అబద్ధం మాట్లాడిండు సీఎం అని అంటుర్రు. అట్లనే సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తామన్నట్టు చెప్పిందట. కానీ బీఆర్ఎస్ పార్టీలు మాత్రం మంత్రి పొంగులేటి రాజీనామా చేస్తే తప్ప ఈ ఎంక్వైరీ చక్కగా సాగది, తప్పకుండా రాజీనామా చేయాలి అని పట్టుబడుతున్నారు. కోటాను కోట్ల ఆస్తులను గాజేద్దామని చూసిన వాళ్ళని ఇడిసబెట్టొద్దని వాళ్ళ అంతు చూసేదాకా వదిలిపెట్టమన్నట్టు బీఆర్ఎస్ పార్టీలు పట్టుబట్టిండ్రు. మరి ఈ పంచాది ఏం దాకా పోతుందో ఏమో గానీ తెలంగాణ భూములను కనిపిస్తే మింగుదామన్నట్టు తయారైండ్రు. కాబట్టి మన భూములను మనకే అని మళ్ళొకసారి కొట్లాట చేయాలనో ఏమో పోన్రి.